వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడమే పరమావధిగా తిరుమల తిరుపతి దేవస్థానం నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఆలయాల నిర్మాణం మరియు పురాతన కట్టడాల పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విఐపి బ్రేక్ దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. అయితే ఈ టికెట్లకు ఉన్న విపరీతమైన గిరాకీ కారణంగా సామాన్య భక్తులు కొనుగోలు చేసే సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి మరియు ఇప్పటికే విరాళాలు ఇచ్చి నిరీక్షిస్తున్న దాతలకు పెద్ద ఉపశమనం కలిగించడానికి టీటీడీ ఇప్పుడు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రోజువారీ కోటా కేటాయింపుల్లో కొన్ని విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. ఈ నూతన సంస్కరణలు ఎప్పటి నుండి అమలులోకి రానున్నాయి, వీటి ద్వారా ఏ భక్తులకు నేరుగా లబ్ధి చేకూరుతోందో అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం లోతుగా పరిశీలిద్దాం. ప్రస్తుతం తిరుమలలో అమల్లో ఉన్న విక్రయాల వ్యవస్థను గమనిస్తే టీటీడీ ప్రతిరోజు మొత్తం 1500 శ్రీవాణి దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను 3 నెలల ముందుగానే ఇంటర్నెట్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా సౌకర్యం ఉంది. అదే విధంగా మరో 200 టికెట్లను తిరుపతి ఎయిర్పోర్ట్ లో విమాన ప్రయాణికుల కోసం ప్రత్యక్ష బుకింగ్ కోటా కింద జారీ చేస్తున్నారు. ఇక మిగిలిన 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఏ రోజుకు ఆ రోజు ఇంటర్నెట్ లో విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజువారీ 800 టికెట్లను బుక్ చేసుకునే సమయంలో తీవ్రమైన సాంకేతిక సమస్యలు రావడం లేదా క్షణాల్లో టికెట్లు అయిపోవడం వల్ల చాలా మంది భక్తులు విరాళం ఇచ్చినప్పటికీ దర్శన భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు. ఈ గందరగోళాన్ని అరికట్టేందుకే టీటీడీ ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతుంది. నూతన నిబంధనల ప్రకారం రోజువారీగా అందుబాటులో ఉండే 800 టికెట్ల కోటాల నుండి 300 టికెట్లను ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక వర్గానికి కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ కు 10,000 రూపాయల విరాళం చెల్లించి వివిధ కారణాల వల్ల కేవలం దర్శన టికెట్ల కోసం నిరీక్షిస్తున్న అర్హులైన దాతల కోసమే ఈ 300 టికెట్లను ప్రత్యేకంగా ఉంచనున్నారు. ఈ సదుపాయం 2025 మే 1వ తేదీ నుండి లేదా ఆ తర్వాత విరాళం చెల్లించిన దాతలందరికీ వర్తించనుంది. దీనివల్ల ఎప్పటి నుంచో డబ్బులు కట్టి కూడా స్వామివారిని దర్శించుకోలేకపోయామనే బాధలో ఉన్న భక్తులకు ఒక పెద్ద నమ్మకం లభించినట్లయింది. ఈ నిర్ణయంతో క్షేత్రస్థాయిలో ఉన్న బ్యాక్లాగ్ సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయని పాలన సిబ్బంది భావిస్తున్నారు. ఈ నూతన విధానంలో భక్తుల సమయం వృధా కాకుండా ఉండేందుకు టీటీడీ ఒక పక్కా సమయాల పట్టికను సిద్ధం చేసింది. ఈ ప్రత్యేక కోటా టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఇంటర్నెట్ లో విడుదల చేస్తారు. అర్హులైన దాతలు ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంటలోపు తమ టికెట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మధ్యాహ్నం 1 గంటలోపు విజయవంతంగా బుక్ చేసుకుంటారో వారికి అదే రోజు సాయంత్రం 4 గంటలకే శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం కల్పించబడుతుంది. అంటే కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే విరాళం రసీదు ఉన్న దాతలు స్వామివారిని కల్లారా చూసుకునే అద్భుతమైన చారిత్రాత్మక సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. ఈ సంచలన మార్పుల విధానం 2026 జూన్ 10వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతుంది. అయితే ఒకవేళ ఏ రోజైతే ఈ దాతల ప్రత్యేక కోటాలోని 300 టికెట్లలో గనుక టికెట్లు మిగిలిపోతే ఏం చేస్తారు అనే సందేహం భక్తులలో కలగవచ్చు. దీనిపై కూడా టీటీడీ స్పష్టత ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట సమయం ముగిసిన తర్వాత కూడా బుక్ కాకుండా మిగిలిపోయే టికెట్లను వెంటనే సాధారణ కోటాలోకి మార్చేస్తారు. దీనివల్ల ఇతర సామాన్య భక్తులకు ఆ టికెట్లను పొందే అవకాశం లభిస్తుంది. స్వామివారి దర్శన పత్రాలు ఏ ఒక్కటి కూడా వృధా కాకుండా ఉండేందుకే ఈ సమన్వయ రూళ్లు పెట్టారు. ఈ మొత్తం ప్రత్యేక ఏర్పాట్ల విధానం 2027 మార్చి 31వ తేదీ వరకు నిరంతరాయంగా అమల్లో ఉంటుందని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి స్పష్టం చేశారు. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కేటాయింపులలో టీటీడీ ప్రవేశపెట్టిన ఈ సరికొత్త మార్పులు విరాళాలు ఇచ్చి వేచి ఉన్న వేలాది మంది దాతల కుటుంబాలలో ఎంతో సంతోషాన్ని నింపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దళారుల బెడదను అరికట్టడంతో పాటు పారదర్శకమైన పద్ధతిలో అర్హులైన భక్తులకు సకాలంలో దర్శనం కల్పించాలన్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయం. జూన్ 10 నుండి ప్రారంభం కాబోతున్న ఈ సేవల ద్వారా శ్రీవారిని దర్శించుకునే దాతలు ఈ నియమాలను గమనించి లబ్ధి పొందవచ్చు. టీటీడీ తీసుకున్న ఈ నూతన శ్రీవాణి దర్శన టికెట్ల మార్పుల నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ తిరుమల తాజా సమాచారంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.